హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సూపర్ టేస్టీగా సాఫ్ట్గా ఉండే చికెన్ లెగ్ పీస్ కర్రీ చేసుకుందాం. ఇంట్లో ఈజీగా రెడీ అయ్యే పర్ఫెక్ట్ ఆంధ్ర స్టైల్ కర్రీ. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా లెగ్ పీసుల్ని శుభ్రంగా కడిగి నైఫ్తో ఈ వీడియోలో చూపించే విధంగా కట్స్ని పెట్టుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి, వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, హాఫ్ స్పూన్ చికెన్ పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండ్ ఒక నిమ్మకాయ ముక్కను ఈ విధంగా పిండుకోవాలి. త్రీ టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసి చికెన్ లెగ్ పీసులకి ఈ మసాలా మొత్తం పట్టుకునే విధంగా బాగా మిక్స్ చేసి అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక టమాటా ముక్కలను వేసి ఆయిల్ మీదకి తేలే వరకు టమాటాలను మగ్గనివ్వాలి. హాఫ్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి 2 to 3 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత చికెన్ లెగ్గులను వేసుకోవాలి. అదేవిధంగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చికెన్ లెగ్ పీసులను మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. అప్పుడే ముక్కలు అనేవి సాఫ్ట్గా ఈవెన్గా కుక్ అవుతుంది. కొత్తిమీర కూడా వేసి కలిపి లో ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి.
అంతే అండి, ఎంతో టేస్టీగా చికెన్ లెగ్ పీస్ కర్రీ రెడీ అయిపోయింది. రైస్, రోటీ, పులావ్ దేంతో అయినా సూపర్గా ఉంటుంది. ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈజీ హోమ్ రెసిపీస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.